వెబ్ కాస్టింగ్ యొక్క విజువల్స్ ఇక్కడ చూసి ఇక్కడ టీం కూర్చొని చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో ఉన్న అలజడి ఉంటే వెంటనే ఇమీడియట్ గా చర్య తీసుకుంటాం జరుగుతుంది. ఇది ఈ రకంగా వెబ్ కాస్టింగ్ ఈ స్టేషన్ లో ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి మాకు చెప్పారు. సో జనరల్ గా నాకున్నటువంటి అవగాహన ఏంటంటే ఓకే నిజంగా అలా కూర్చొని చూసి వెంటనే యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పేసి నేను ఇప్పటి వరకు అనుకున్నాను. నిన్న ఈ వీడియో వచ్చాక అప్పుడు నిర్ఘాంతపోయే పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వెబ్ కాస్టింగ్ ఉందంటే అది సమస్యాత్మక ప్రాంతం అని చెప్పి ప్రొఫెసర్ పోలింగ్ బూత్ అని చెప్పి ఆల్రెడీ ఐడెంటిఫై అయింది. మాచర్ల అసెంబ్లీ సమస్యాత్మక అసెంబ్లీయే. రాష్ట్రంలో ఉన్నటువంటి 46,300 చిల్లర పోలింగ్ బూతుల్లో వెబ్ కాస్టింగ్ పెట్టింది కేవలం 13,000 వరకు మాత్రమే, దగ్గర అటు ఇటుగా 13,000 బూతులు మాత్రమే పెట్టారు. అలాంటి 13,000లో ఒకటైనటువంటి ఈ పాల్వాయి గేట్ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్. మరి అలాగా వెబ్ కాస్టింగ్ జరుగుతూ అక్కడ పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో ఆ వీడియో చూస్తున్నప్పుడు మరి ఎవరొచ్చి పగలగొట్టారు చేశారన్నది డిఈఓ గారి కానీ ఆర్ఓ గారికి కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరికి తెలియలేదా? ఎందుకు తెలియలేదు? ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఆ రోజు సాయంత్రం 13వ తారీఖు సాయంత్రం సిఇఓ గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో 11 పోలింగ్ బూత్ల్లోనే ఈవీఎంలు పగలగొట్టారు. ఈవీఎంలు పగలగొట్టాక బెల్ కంపెనీ వాళ్ళు వచ్చి అది చూసి లోపల చిప్ భద్రంగా ఉంది, డేటా సేఫ్, అందుకని కొత్త ఈవీఎం పెట్టేసి మేము కంటిన్యూ చేసేసామని చెప్పి మీనా గారు చెప్పారు. ఆ 11లో 7 మాచర్ల నియోజకవర్గం. 7 అంటే 65%, అంటే 65% ఈవీఎంలు ధ్వంసమైంది కేవలం మాచర్ల. ఆ 7 అట్లీస్ట్ ఆ ఫుటేజ్లన్నా చూసే తీరుబడి రాష్ట్ర ఎన్నికల అధికారికి కానీ డిఈఓ గారికి కానీ లేదా ఎస్పీ గారికి కానీ లేకపోతే ఆర్ఓ గారికి కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరికి లేదా? ఈ 10 రోజులు ఏం చేస్తున్నారు? ఇందాక మీరు ప్లే చేసిన క్లిప్ లో అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ బ్రేక్ చేశారని చెప్పి పెట్టారని చెప్పి మీనా గారికి చెప్తున్నారు. ఎలా పెడతారు? మీకు వీడియో ఆన్లైన్ స్ట్రీమింగ్ లో కనపడుతున్నప్పుడు, కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఎలా మీరు అన్ఐడెంటిఫైడ్ పర్సన్ అని చెప్పేసి మీరు ఎలా పెట్టారు? దీనిలో ఏంటి మీకున్న లాలొచ్చి కుమ్మక్క అయిపోయారా? భయపడిపోయారా? అమ్ముడిపోయారా? ఎవరు అమ్ముడిపోయారు, ఎవరు కుమ్మక్క అయిపోయారు? ఇది తేలాలి. ఇప్పుడు ఆ వీడియో ఎలా వచ్చింది బయటికి? మిగతా 6 ఎందుకు రాలేదు? అదే మాచర్ల నియోజకవర్గంలో ఈ పాల్వాయి గేట్ అదే బయటకు వచ్చింది వీడియో వెబ్ కాస్టింగ్. మిగతా 6 ఎందుకు రాలేదు? 6 కూడా ఎవరు చేశారు? పిల్లలు వారే చేశారా, ఇంకెవరు చేశారా? రావాలి కదా, ఇది కూడా బయటికి రావాలి కదా. సో రాష్ట్ర ఎన్నికల అధికారి ఇప్పుడు కూడా ఎలా వచ్చింది ఇది బయటికి? నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టి ఆ యొక్క వీడియో ట్వీట్ పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ట్యాగ్ చేస్తే, కేంద్ర ఎన్నికలు నిన్న రాత్రి 9:15 ట్యాగ్ చేస్తే అదే విషయాన్ని ఇవాళ కేంద్ర ఎన్నికల ఒక లెటర్ రాస్తూ నారా లోకేష్ గారు ఇలాగా చూసాం దాంట్లో 9:17 PM కి ట్యాగ్ అయి ఉంది. ఆయన ఎమ్మెల్యే అట. ఈ ఎమ్మెల్యే అయినా అవునా? ఎమ్మెల్యే అయితే ఇన్ మీద ఎఫ్ఐఆర్ పెట్టారు లేదా? పెడితే అరెస్ట్ చేశారు లేదా? అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేసి ఈ రోజు సాయంత్రం కల్లా 5 గంటలకు రిపోర్ట్ ఇవ్వమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తే గానీ రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీస్ శాఖ కదలలేదు. అంతేగాని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏమి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పలేదు. ఎందుకని ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారు, తప్పిదాలు చేస్తున్నారు? ఎవరితో కుమ్మక్కయ్యారు? రాష్ట్ర ఎన్నికల సంఘానికి పట్టదా? పోలీస్ శాఖ పట్టదా? డిఈఓ ఏం చేస్తున్నారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేస్తున్నారు? ఇంత బాహాటంగా కనిపిస్తుంటే ఎందుకంటే గతంలో మీకు 2019లో బలరాం గారు ఇలాగే గుంతకల్లో ఎక్కడో ఒక అభ్యర్థి, జనసేన అభ్యర్థి అనుకుంటా, ఆయన వెళ్ళి ఈవీఎంలో తన ఫోటో లేదు, తన పేరు ఉంది కానీ ఫోటో లేదని చెప్పి ఈవీఎం పగలగొట్టాడు. వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు. అలా వెంటనే అరెస్ట్ చేస్తారు కదా. మీరు అక్కడ ఎమ్మెల్యే గారు వెళ్ళి అలా చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎప్పటి వరకు ఎందుకు? ఆయన నిన్న సాయంత్రం 4 గంటలకు కూడా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ నన్ను పోలీసే వెళ్ళమన్నారు, లేకపోతే వెళ్లాల్సిన అవసరం నాకేంటి, నేనేం తప్పు చేయలేదు అంటున్నారు. మరి ఎవరా పోలీసు? వెళ్ళిపోమన్న పోలీసు ఎవరు చెప్పాలి కదా. వెళ్ళిపోమన్న పోలీసు ఎవరు చెప్పాలి కదా. ఈ రోజు ఆయన కోసం ఎదుగుతున్నారు. ఇప్పుడు ఆయన వచ్చి సరెండర్ అవ్వచ్చు కదా. ఆయన తప్పు చేయలేదని భావన ఆయనకుంటే వచ్చి సరెండర్ అయిపోయి అదేం తప్పు లేదు, తప్పంతా పలానా పార్టీ చేశారు, నేను చేసింది ఇదంతా తప్పు అని చెప్పచ్చు కదా. ఎందుకంటే పారిపోతున్నాడు. సో పూర్తిగా ఎమ్మెల్యే గారు పూర్తిగా విరుక్కుపోయారు. అందులో ఎందుకు ఇంకోటి కూడా ఎంతసేపు ఇది ఇప్పుడు వరకు అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే సజ్జల రామకృష్ణ గారికి ఏం చెప్తున్నారు? కేవలం ఎన్నికల అధికారులు చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి గారితో కుమ్మక్క అయిపోయి వాళ్ళకి కావాల్సిన అధికారులు ఎస్పీగా పెట్టుకుని కలెక్టర్ గా పెట్టుకుని ఇదంతా ధ్వంసరచన చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తారండి? నిజంగా పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సంఘం కావాల్సిన మనిషి అక్కడ పెట్టుకుని ఉంటే వైసీపీ ఎమ్మెల్యే ఎలా దర్జాగా బయటికి వెళ్ళిపోతారు? ఇంత బాహాటంగా వీడియో క్లిప్పింగ్ ఉండగా ఎలా వెళ్ళిపోతారు బయటికి? వాళ్ళు చెప్పిన వాదనంతా అభూత కల్పన అర్థమైపోతుంది కదా. ఇప్పుడు కన్నా సరే ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలి. మిగతా వీడియో బయట పెట్టారు బలరాం గారు. కేవలం ఒకటి వీడియో బయట పెట్టారు. ఎవరు పెట్టారో నాకు తెలియదు. ఎన్నికల సంఘం పెట్టారా, పోలీస్ శాఖ పెట్టిందా, సిట్ పెట్టిందా, ఎవరికి తెలియదు.
మరి మిగతా వీడియోలు ఎందుకు బయట పెట్టట్లేదు? దాంట్లో ఏముంది? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా? ఎవరో పాల్గొట్టారు కదా, ఆ పాల్గొట్టింది పిల్లిలే పాల్గొట్టారా? ఆ నియోజకవర్గం మిగతా ఆరుగురు పిల్లలే పాల్గొట్టారా? లేదా వేరే పార్టీలో పలానా పాల్గొట్టారా? అన్ని బయట పెట్టండి. బయట పెట్టి మీ చిత్తశుద్ధి నిరూపించుకుని రాష్ట్ర ఎన్నికలంగా డిమాండ్ చేస్తున్నాం. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రైట్, వెనుముస రవీందర్ రెడ్డి గారు అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి. ఇవాళ ఒక ఎమ్మెల్యే చేసిన అరాచకము ఇవాళ మీ పార్టీని డిఫెన్స్ లో పడేసిందా? ఏం లేదు సార్. ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతా అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు సార్. ఇప్పుడు మీకు ఒక వీడియో నేను చూపిస్తా. ఇంతకుముందు బీజేపీ